అందరికీ హాయ్ అండి. ఈరోజు తోటకూర పెసరపప్పు ఎలా చేయాలో చూద్దామండి. ఒకసారి వాటర్ వేసి పెసరపప్పుని వాష్ చేసుకుందామండి. మళ్ళీ నీళ్లు వేసి ఒక 10 నిమిషాలు నానబెట్టుకుందామండి. ఇక్కడ 10-15 వరకు వెల్లుల్లి రెబ్బలు సన్నగా తరిగి తీసుకోవాలి. అలాగే నేను ఇక్కడ తోటకూర కూడా వాష్ చేసి సన్నగా తరుగుకున్నానండి. కడాయి పెట్టి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఒకసారి బాగా వేయించుకుందామండి. ఇప్పుడు మనం సన్నగా తరిగిన వెల్లుల్లి ముక్కలు కూడా వేసేసుకుందాము. ఇవి కూడా ఒకసారి బాగా కలిపేసుకుందామండి. ఇప్పుడు 1 టీ స్పూన్ పచ్చిమిర్చి పేస్ట్ వేస్తున్నానండి. ఇది కూడా వేగాక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుందాము. ఇప్పుడు మనం నానబెట్టుకున్న పెసరపప్పుని కూడా వేసి కలుపుకుందామండి. ఒకసారి బాగా కలిపేసుకొని మనం తోటకూర కూడా వేసేసుకుందాము. అలాగే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకుందాము. ఒకసారి బాగా కలిపేసుకుందామండి. ఇప్పుడు కర్రీ ఉడకడానికి వాటర్ వేసి ఉడికించుకుందామండి. ఒకసారి ఒక 2-3 నిమిషాలు ఉడికితే సరిపోతుందండి. మళ్ళీ మూత తీసి చూద్దామండి. కర్రీ చక్కగా ఉడుకుతుందండి. స్టవ్ సిమ్లో పెట్టి నీరంతా పోయే వరకు ఉడికించుకోవాలండి. అంతేనండి, స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, ఎలా ఉందో చెప్పండి.